వైభవ్ సూర్యవంశీ ఈ పేరు ఇప్పుడు భారత్ క్రికెట్లో మారుమోగుతోంది. ఈ ఐపీఎల్లోనే అరంగేట్రం చేసినప్పటికీ 3 మ్యాచ్ల్లోనే చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో శతకం బాదిన క్రికెటర్గా అవతరించాడు. కేవలం 3వ ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఆయన బ్యాటింగ్ తీరును చూసిన వారు వైభవ్ను విరాట్ కోహ్లీకి క్రికెట్ వారసుడని చెబుతుంటే, మరికొందరు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీని గుర్తు చేసుకుంటున్నారు. మరికొందరు వీరేంద్ర సెహ్వాగ్ పేరును తెరపైకి తెస్తున్నారు. వైభవ్ సూర్యవంశీ ఆట తీరు అంత అద్భుతంగా ఉండడమే ఇందుకు కారణం. అయితే ఈ సక్సెస్ వెనుక కఠోరమైన శ్రమ దాగి ఉంది. అతని పేరెంట్స్ త్యాగం కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన కొన్ని అంశాలను తెలుసుకుందాం. వైభవ్ సూర్యవంశీ 2011 మార్చ్ 27న పుట్టారు. బీహార్లోని సమస్తిపూర్ ఏరియాలోని తాజ్పూర్ వీరి సొంత ఊరు. తండ్రి సంజీవ్ సూర్యవంశీ. ఈయనకు క్రికెట్ అంటే చాలా ఆసక్తి ఉండేది. అయితే కుటుంబ బాధ్యతల నేపథ్యంలో ఆయన క్రికెట్కు దూరం కావాల్సి వచ్చింది. వ్యవసాయానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఇక వైభవ్ తన 4 ఏళ్ల వయసులో ఎప్పుడూ క్రికెట్ ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపించేవాడు. తండ్రి ప్రోత్సహించాడు. కొన్ని రోజులకు కుమారుడి బ్యాటింగ్ తీరును చూసిన సంజీవ్ సూర్యవంశీ తన ఇంటి వెనుక ఖాళీ స్థలాన్ని క్రికెట్ ఆడేందుకు అనువుగా మార్చారు. ఆ చోటును పిచ్గా తయారు చేయించే వీలున్నా తనకు అంత ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్వయంగా తానే కష్టపడి మట్టి పిచ్గా మార్చాడు. అక్కడే తన స్నేహితులతో క్రికెట్ ఆడేవాడు వైభవ్. ఖాళీ సమయాల్లో తండ్రి కూడా కుమారుడితో కలిసి క్రికెట్ ఆడేవాడు. తనకు తెలిసిన మెలకువలను నేర్పించాడు. ఇక స్కూల్లో జరిగిన ఓ టోర్నీలో వైభవ్ మంచిగా ఆడడంతో తన కుమారుణ్ణి క్రికెటర్ని చేయాలని నిర్ణయించుకున్నాడు. వైభవ్ కూడా తాను క్రికెటర్ని అవుతానని చెప్పారట. దీంతో క్రికెటర్ని కావాలని అనుకున్నా పరిస్థితులు సహకరించలేదని, కనీసం తన కుమారుడైనా క్రికెటర్ అవుతాడని సంతోషించాడు సంజీవ్ సూర్యవంశీ. ఆ క్రమంలోనే తమ ఊరికి దగ్గరలోని సమస్తిపూర్లో క్రికెట్ అకాడమీలో చేర్పించారు. అయితే క్రికెట్ కోచింగ్ ఖర్చుతో కూడుకున్నది కావడంతో తనకు ఉన్న తమ ఊరికి దగ్గరలో మోతీపూర్లో వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి పొలాలన్నీ అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. వాస్తవానికి తనకు వచ్చే ఆదాయంతో పాటు తనకు ఉన్న కొద్దిపాటి పొలం ద్వారా వచ్చే ఆదాయమే కుటుంబానికి ఉపాధి. అయినా సరే కుమారుడి కోసం ఆ పొలాన్ని అమ్మేశాడు. తన కోసం తండ్రి పొలం అమ్మేశాడన్న విషయం చాలా రోజుల వరకు వైభవ్కి తెలీదు. క్రికెట్ పైనే దృష్టి పెట్టాడు. కొన్ని రోజులకు పొలం వెళ్దామని తండ్రిని అడిగితే తండ్రి ఆ మాటను దాటేస్తూ వచ్చాడు. దీంతో వైభవ్కి డౌట్ వచ్చి తన బాబాయ్ రాజీవ్ సూర్యవంశీని విషయం ఏంటని అడిగారట. నీ కోసం మీ నాన్న పొలాన్ని అమ్మేశాడు, నీకు చెప్పలేకపోతున్నాడు అని బాబాయ్ చెప్పడంతో వైభవ్ చాలా బాధపడ్డాడు. అయితే తన కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని వృధా చేయకూడదని భావించిన వైభవ్ ఇంకా పట్టుదల పెంచుకుని నిత్యం ప్రాక్టీస్ చేసేవాడు. 2.5 ఏళ్ల పాటు సమస్తిపూర్లోనే ప్రాక్టీస్ చేశాడు. అయితే ఇంకా ఉన్నత స్థాయికి వెళ్లాలంటే పాట్నాకు వెళ్లి కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పటికే తన తండ్రి తన కోసం ఉన్న పొలాన్ని కూడా అమ్మేశాడని భావించిన వైభవ్ తన టాలెంట్ తోనే పాట్నాలో కోచింగ్ తీసుకోవాలని భావించాడు. తన 12 ఏళ్ల వయసులో జిల్లా స్థాయి అండర్-12 క్రికెట్ టోర్నీకి హాజరై తన బ్యాటింగ్ తో ఆకట్టుకుని జిల్లా క్రికెట్ అసోసియేషన్ మెప్పు పొందాడు. వారి సిఫార్సుతో పాట్నా క్రికెట్ అకాడమీకి వెళ్లాడు. ఆ తరువాత పలు మ్యాచ్లు ఆడాడు. అక్కడ వైభవ్ ఆట తీరును చూసిన బీహార్ క్రికెట్ అసోసియేషన్ వైభవ్ కి ప్రత్యేక కోచ్ ను కేటాయించింది. అలా మాజీ రంజీ ఆటగాడు మనీష్ ఓజా ఆధ్వర్యంలో కోచింగ్ తీసుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. అయితే పాట్నాలోనే ఉండేందుకు ఛాన్స్ దొరకలేదు. బయట ఉండేందుకు డబ్బులు లేవు. దీంతో తన ఊరు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాట్నాకు రోజు విడిచి రోజు ప్రయాణించేవాడు. ఆ సమయంలో వైభవ్ ఆట తీరును 9 ఏళ్ల వయసు నుండి చూస్తున్న కోచ్ మనీష్ ఓజా వైభవ్ కు అండగా ఉన్నాడు. ఇక ఉదయం 7:30 కల్లా పాట్నా చేరుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలంటే ఉదయం 4 గంటల కల్లా ఇంటి నుండి బయలుదేరాల్సి వచ్చింది. తండ్రి కౌలు పొలం పనులు, పశువుల పెంపకం పనులు చూసుకుని ఇంటికి వచ్చేటప్పటికి 10 దాటేది. అయినా సరే కుమారుడి కోసం ఉదయం 3 గంటల కల్లా తల్లిదండ్రులు లేచేవారు. ఫిట్నెస్ కోసం ఫుడ్ ముఖ్యం. అయితే అవి బయట కొనుక్కునేందుకు డబ్బులు సరిపోయేవి కాదు. దీంతో తల్లి 3 గంటలకు లేచి ఆ ఫుడ్ ప్రిపేర్ చేసేవారు. ఇక తండ్రి తన బైక్ పై 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమస్తిపూర్కి తీసుకువెళ్లి అక్కడి నుండి పాట్నా బస్ ఎక్కించేవారు. ఒక్కోసారి ఆయన కూడా కుమారుడితో పాటు పాట్నాకు వచ్చేవారు. ఉదయం 7:30కి ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తే సాయంత్రం వరకు కంటిన్యూగా ప్రాక్టీస్ చేసేవారు వైభవ్. ఒక్కోసారి రాత్రిపూట కూడా ప్రాక్టీస్ చేసేవాడు. మరుసటి రోజు సాయంత్రం ఇంటికి వెళ్లి మళ్లీ తెల్లవారుజామున పాట్నాకు వచ్చేసేవాడు. అలా దాదాపు 4 ఏళ్ల పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వైభవ్ కోచింగ్ కొనసాగింది.
కొన్ని రోజుల తరువాత విను మంకడ్ పేరుతో నిర్వహించే అండర్-19 టోర్నీలో ఛాన్స్ వచ్చింది. ఆ టోర్నీలో 5 మ్యాచ్లలో 400 పరుగులు చేశాడు. ఆ తరువాత ఏపీలోని మూలపాడులో జరిగిన అండర్-19 క్వాడ్రాంగులర్ సిరీస్ లో పాల్గొన్నాడు. ఆ టోర్నీలో ఇండియా బి అండర్-19 కి వైభవ్ ఎంపిక కాగా, ఈ టోర్నీలో ఇండియా ఏ జట్టుతో పాటు బంగ్లాదేశ్, ఇంగ్లాండ్ అండర్-19 జట్లు కూడా పాల్గొన్నాయి. వాస్తవానికి ఈ టోర్నీని ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్ కు ఓ ట్రయల్ రన్ లా భావిస్తారు. ఆ టోర్నీలో వైభవ్ సూర్యవంశీ విఫలమయ్యాడు. ఇంగ్లాండ్ పై 41 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ బంగ్లాదేశ్ పై డకౌట్ అయ్యాడు. ఇండియా ఏ జట్టుపై కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సెలెక్టర్లు ఇండియా అండర్-19 జట్టుకు వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేయలేదు. వైభవ్ సూర్యవంశీ జీవితంలో ఆ వైఫల్యం చాలా బాధించిందట. ఓ మ్యాచ్ లో రనౌట్ కావడంతో మైదానం నుండే ఏడుస్తూ వెనక్కి వచ్చేశాడట. ఆ సమయంలో భారత స్టైలిష్ బ్యాట్స్మెన్ గా పేరున్న వివిఎస్ లక్ష్మణ్ అక్కడే ఉన్నారు. క్రికెట్ లో ఇవన్నీ సాధారణమని, ప్రతి మ్యాచ్ లో ఎక్కువ పరుగులు చేయడం ఒక్కోసారి కుదరకపోవచ్చని ఓదార్చారట. ఆ తరువాత తన కుటుంబ సభ్యులతో పాటు తన గ్రామస్తులు, కోచ్లు సపోర్ట్ గా నిలవడంతో కొన్ని రోజులకే మళ్లీ పుంజుకున్నాడు. ఇండియా బి అండర్-19 తరపున 6 ఇన్నింగ్స్లలో 6 అర్ధ సెంచరీలతో 177 పరుగులు చేసి ఫామ్ లోకి వచ్చాడు. బీహార్ తరపున రంజీ ట్రోఫీ కోసం జరిగే అండర్-23 ఎంపికల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో ఆకట్టుకున్నాడు. 2024 జనవరిలో పాట్నా జట్టు బలమైన ముంబై జట్టును ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ లో రాణించడంతో పాటు ఆ టోర్నీలో పలు సెంచరీలు చేశాడు. మరో మ్యాచ్ లో 58 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అండర్-19 విభాగంలో వేగవంతమైన సెంచరీల్లో 2వ స్థానంలో నిలిచాడు వైభవ్ సూర్యవంశీ. అయితే 2024 ఏసీసీ అండర్-19 ఆసియా కప్ వైభవ్ కెరీర్ ని మలుపు తిప్పింది. యుఏఈ అండర్-19 జట్టుపై 46 బంతుల్లో 76 పరుగులు చేశాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో 36 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అలా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఇక 2024-25 సీజన్ లో విజయ్ హజారే ట్రోఫీలో మధ్యప్రదేశ్ లో జరిగిన మ్యాచ్ ఆడిన వైభవ్ లిస్ట్ ఏ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. మొత్తంగా చెప్పాలంటే సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్లు 16 ఏళ్ల వయసులో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేయగా 12 ఏళ్ల వయసులోనే వైభవ్ ఈ రికార్డును సాధించాడు. ఆ క్రమంలోనే సెలెక్టర్ల దృష్టిలో పడిన వైభవ్ ఐపీఎల్ లోనూ లిస్ట్ అయ్యాడు. అప్పటికే వివిఎస్ లక్ష్మణ్ రాజస్థాన్ రాయల్స్ మెయిన్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కి వైభవ్ గురించి చెప్పడంతో ఆయన కూడా వైభవ్ ఆట తీరు చూసి టీంలోకి తీసుకునేందుకు సుముఖత వ్యక్తం చేశారట. ఇక ఐపీఎల్ వేరంలో వైభవ్ ని తీసుకోవాలని భావించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లకు నాగ్పూర్ లో ప్రత్యేక ట్రయల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఆ క్యాంప్ కు రాజస్థాన్ రాయల్స్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా హాజరయ్యారు. ఓ సందర్భంలో ఒక ఓవర్లో 17 పరుగులు చేయాలని టార్గెట్ విధించారు. అయితే వైభవ్ సూర్యవంశీ 3 బంతుల్లో 3 సిక్సర్లు బాది ఆ టార్గెట్ ను అచీవ్ చేశారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ టీంలోకి వైభవ్ ని తీసుకోవాలని నిర్ణయించుకుంది. దుబాయ్ లో జరిగిన ఐపీఎల్ వేలంపాటలో వైభవ్ కోసం రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. వైభవ్ ఆట తీరును చూసిన కోచ్ సిఫార్సు మేరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు వైభవ్ ని 1,10,00,000కు దక్కించుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఈ ఐపీఎల్ లో పలు మ్యాచ్లు ఆడినా వైభవ్ కు మాత్రం 8వ మ్యాచ్ వరకు ఆడే అవకాశం రాలేదు. 8వ మ్యాచ్ లో బ్యాటింగ్ కి వచ్చిన వైభవ్ మైదానంలోకి వచ్చి రావడంతోనే తొలి బంతిని 6 గా బాది తన ఉద్దేశం ఏంటో బలంగా చెప్పాడు. ఆ మ్యాచ్ లో 20 బంతుల్లో 2 4లు 3 6లతో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక 3వ మ్యాచ్ లో అంటే ఏప్రిల్ 28న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ తో జరిగిన మ్యాచ్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన 2వ వ్యక్తిగా నిలిచాడు. 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అందులో 7 4లు 11 6లు ఉన్నాయి. అలా 14 ఏళ్ల వయసులోనే పలు రికార్డులు సాధించాడు కూడా. వైభవ్ ఆట తీరును చూసిన బీహార్ సీఎం నితీష్ కుమార్ 10 లక్షల నజరానా ప్రకటించారు. పలువురు సీనియర్ క్రికెటర్లు కూడా వైభవ్ ఆట తీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఇది వైభవ్ సూర్యవంశీ సక్సెస్ స్టోరీ. అయితే వైభవ్ సూర్యవంశీ సక్సెస్ లో ఆయన తల్లిదండ్రుల కష్టం కూడా మరోలేనిది అని చెప్పవచ్చు. రానున్న కాలంలో వైభవ్ సూర్యవంశీ మరింత రాణించాలని, టీమిండియాలో కూడా ఆడాలని, మన దేశానికి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం.